అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు పలు కంపెనీలు ముందుకొస్తున్నాయి. కాగ్నిజెంట్, ట్రైజన్ టెక్నాలజీస్, ప్రపంచ బ్యాంక్ వంటి సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అగ్రిమెంట్ చేసుకున్నాయి. ఇప్పటివరకు 10 కంపెనీలతో ఒప్పందాలు కుదిరాయని సీఎంఓ తెలిపింది. ఇదే అంశంపై ఫుల్ డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, సీఎం అమెరికా టూర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? యశోద, రాష్ట్రంలో అత్యధికంగా పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన కొనసాగుతుంది. అయితే ఇవాళ 5వ రోజు అమెరికాలో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతుంది. అయితే ఇప్పటి వరకు కూడా మొత్తం 10 కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలతో, అమెరికాలో ఉన్నటువంటి 10 కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలతో తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. కొన్ని కంపెనీలతోని చర్చలు జరిపారు. అయితే ఈ ఒప్పందాలు, ఈ చర్చల్లో తెలంగాణ నుంచి పలువురు కీలక శాఖల్లో ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఉన్నారు. తర్వాత 2 మంత్రులు ఉన్నారు. శ్రీధర్ బాబు ఉన్నారు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అమెరికాలోనే ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు. సో వీళ్ళందరి ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఆ కంపెనీల ఉన్నటువంటి సీఈఓ తర్వాత ఆ కంపెనీ ప్రతినిధులతోని సమావేశమై ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెడితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారాలు ఉంటాయి, ఏం చేయబోతుంది, తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహకాలు ఇస్తుంది అనే దాని మీద చర్చించి అక్కడికక్కడే అధికారులు, మంత్రులు, సీఎం ఆధ్వర్యంలో అక్కడికక్కడే ఈ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా మొత్తం 10 కంపెనీలకు సంబంధించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఈ అధికారులంతా కూడా సీఎం బృందం ఆధ్వర్యంలో అక్కడ ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అయితే దీని మీద కొన్ని పార్టీలకు సంబంధించినటువంటి నేతలు, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు దీని మీద నిన్న నుంచి కూడా కొంత డిఫరెంట్గా దీని మీద చర్చ పోతుంది. కొన్ని కంపెనీలకు సంబంధించి మొత్తం బోగస్ ఒప్పందాలు చేసుకుంటున్నారు, బోగస్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారనే చర్చ దీని మీద కొంత జరుగుతూ ఉన్నది. అయితే దీన్ని కాంగ్రెస్కి సంబంధించినటువంటి ఎంపీలు, తర్వాత కాంగ్రెస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, తర్వాత అధికారులు, ఇప్పుడున్నటువంటి ఎవరైతే ఈ సీఎం పర్యటనలో భాగంగా అమెరికాలో ఉన్నటువంటి కొన్ని కీలక శాఖలో ఉన్నటువంటి అధికారులు వాళ్ళందరూ కూడా దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే దీని మీద ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్ణారావు, తర్వాత ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, ఈ 2 అధికారులు కూడా దీని మీద ఒక స్పష్టత కూడా ఇచ్చారు. అమెరికా టూరు ఎట్లా కొనసాగుతున్నది, ఈ టూర్లో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి, అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నప్పుడు దానికి ఉన్నటువంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, అధికారులు ఏం చేస్తున్నారు, అక్కడ సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, తర్వాత అధికార బృందం అంతా కూడా అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ఆ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద స్పష్టత ఇచ్చారు. సో ఇది రాద్ధాంతం చేయొద్దు, కొంత తెలంగాణ ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు ఈ పర్యటనకు సంబంధించిన దాని మీద కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. అధికారులతో సహా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా దీని మీద ఒక స్పష్టతనిచ్చారు. ఎందుకంటే ఆ సీఎం బృందం ఏదైతే అమెరికా వెళ్ళిందో ఆ అమెరికాలో ప్రధాన ఏజెండా అంతా కూడా తెలంగాణలో అత్యధికంగా పెట్టుబడులు పెట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి కంపెనీలతో ఒప్పందం చేసుకోవడం, ఇక్కడ ఆ పెట్టుబడులు పెట్టే విధంగా ప్రభుత్వం నుంచి సహకారాలు ఇవ్వడం, ప్రోత్సాహాలు ఇవ్వడం. సో దీని మీదనే ప్రధాన ఎజెండాగా ఉన్నది. కాబట్టి ఇది ఇవాళ 2 అధికారులు కూడా, కీలకమైనటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారులు కూడా దీని మీద ఒక స్పష్టత కూడా ఇచ్చారు. ఇక ఇప్పటి వరకు అంటే ఈ రోజు వరకు జరిగినటువంటి ఒప్పందాలు చూస్తే మొత్తం 10 కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీలతో తెలంగాణ బృందం, అంటే సీఎంతో వెళ్ళినటువంటి బృందం అంతా కూడా ఈ 10 కంపెనీలతో ఒప్పందం చేసుకున్నారు. ఒక్కసారి మీకు ఇప్పటి వరకు ఉన్నటువంటి కంపెనీలు ఏవి, ఏ వాటితో ఒప్పందం చేసుకున్నారు అనేది ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఈ కాగ్నిజెంట్ సంబంధించిన కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఇది అమెరికా తర్వాత హైదరాబాద్లోనే అతిపెద్ద క్యాంపస్ ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీకి సంబంధించినటువంటి సీఈఓ, తర్వాత ఆ కంపెనీలో ఉన్నటువంటి ప్రతినిధులతోని సీఎం బృందం ఒప్పందం చేసుకున్నది. సో దీనివల్ల ఇక్కడ కనుక ఈ క్యాంపస్, కాగ్నిజెంట్ క్యాంపస్ కనుక ఏర్పాటు చేస్తే ఇందులో దాదాపు 15,000 ఉద్యోగ అవకాశాలు హైదరాబాద్లో ఇచ్చే అవకాశం ఉంటుంది. కాగ్నిజెంట్కి సంబంధించినటువంటి క్యాంపస్ ఇక్కడ కనుక ఏర్పాటు చేస్తే దీనివల్ల 15,000 ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కాగ్నిజెంట్ కంపెనీకి సంబంధించి. ఇక వాల్సికర్రా హోల్డింగ్స్ సంబంధించిన కంపెనీతో కూడా ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల ఈ వి హబ్లో $5 మిలియన్ పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ ఈ అమెరికాలో దీన్ని ఒప్పందం చేసుకున్నారు. సో దీనివల్ల తెలంగాణలో స్టార్టప్లలో 100 మిలియన్ పెట్టుబడులు
పెట్టుబడులు అంటే రెండు రకాలు ఇందులో ఇట్లా వీహబ్లో $5 మిలియన్ పెట్టుబడులు, అభివృద్ధి చెందుతున్న తెలంగాణ స్టార్టప్లో $100 మిలియన్ పెట్టుబడులు, ఇట్లా రెండు రకాలుగా కూడా దీనివల్ల ఉపయోగం ఉండే అవకాశం ఉంటుంది. ఇక మూడోది ఆర్సీసీఎం సంబంధించినటువంటి కంపెనీకి సంబంధించిన మీద కూడా అక్కడ ఒప్పందం చేసుకున్నారు. దీని మీద కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఇందులో దాదాపు 500 హై ఎండ్ టెక్ ఉద్యోగాలు ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. మనకి ఆర్సీసీఎం ఒకవేళ ఇక్కడ ఏర్పాటు చేస్తే దీని మీద ఒప్పందం ఆల్రెడీ అయిపోయింది. ఇక్కడ ఏర్పాటు చేస్తే దీనివల్ల 500 హై ఎండ్ టెక్ ఉద్యోగాలకు సంబంధించి ఇక్కడ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. ఇక స్విచ్ బయోకి సంబంధించినటువంటి కంపెనీతో కూడా ఒప్పందం కుదుర్చుకున్నది. దీనిలో 1000 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా ఏదైతే ఈ స్విచ్ బయో ఉందో ఈ కంపెనీకి సంబంధించి 1000 కోట్లు తెలంగాణలో పెట్టే విధంగా ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల 500 మందికి ఉద్యోగ అవకాశాలు దొరికే అవకాశం ఉంటుంది. 1000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. ఈ పెట్టుబడులు పెట్టడంతో పాటు ఇక్కడ ఈ స్విచ్ బయోకి సంబంధించినటువంటి కంపెనీ ఇక్కడ ఏర్పాటు చేస్తే 500 మందికి ఉపాధి దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఇక దీంతో పాటు ట్రైజిన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీతో కూడా ఒప్పందం పెంచుకున్నారు. దీంతో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఇన్నోవేషన్ డెవలప్మెంట్ డెలివరీ సెంటర్ను ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా ఈ ట్రైజిన్ టెక్నాలజీస్తో కూడా తెలంగాణ ప్రభుత్వం అంటే తెలంగాణతో సీఎంతో వెళ్ళినటువంటి బృందం అంతా కూడా ఏదైతే ఈ ట్రైజిన్ టెక్నాలజీస్ ఉందో ఈ కంపెనీతో కూడా ఒప్పందం చేసుకున్నారు. దీనివల్ల తెలంగాణలో కనుక ఇది ఏర్పాటు చేస్తే ఆల్రెడీ ఒప్పందం అయిపోయింది. ఇక్కడ కనుక ఈ కంపెనీ స్టార్ట్ అయితే ఇందులో 1000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే తెలంగాణలో ఈ కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలు అక్కడ కొత్తగా ఏదైతే ఈ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారో ఆ కంపెనీలన్నీ కనుక ఇక్కడ ఏర్పాటు చేస్తే ఒక్కొక్క కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు అదనంగా వచ్చే అవకాశం ఉంటుంది, ఎంత పెట్టుబడులు పెడుతున్నారు దాని మీద కూడా సీఎం నుంచి ఒక క్లారిటీ ఇచ్చారు. కాబట్టి ఈ ట్రైజిన్ టెక్నాలజీస్ దానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ అదనంగా 1000 ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు HCA హెల్త్ కేర్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి దీని మీద కూడా చర్చలు జరిపారు. అక్కడ ఉన్నటువంటి ఆ కంపెనీ CEO తర్వాత ఆ కంపెనీలో ఉన్నటువంటి ప్రతినిధులతో చర్చలు జరిపారు. దీని మీద ఒప్పందం చేసుకున్నారు. సో ఇది కూడా తెలంగాణలో పెట్టే విధంగా అక్కడ ఒప్పందం చేసుకున్నారు. ఇది ఏంటంటే 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక దీంతో పాటు ఈ కార్నింగ్ సంబంధించినటువంటి కంపెనీతో కూడా ఒప్పందం చేసుకున్నారు. ఇది గ్లాస్ ట్యూబింగ్ ఫెసిలిటీ కేంద్రంలో వచ్చే ఏడాదిలో అంటే 2025లో ఈ వాణిజ్య ఉత్పత్తికి సంబంధించి ప్రారంభించబోతున్నట్టు కూడా ఈ ఒప్పందంలో పేర్కొన్నారు. ఇక వరల్డ్ బ్యాంక్ సంబంధించినటువంటి అధ్యక్షునితో కూడా ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అయితే తెలంగాణలో ప్రధానంగా ప్రాధాన్యతగా తీసుకున్నటువంటి ప్రాజెక్టులు, తర్వాత హైదరాబాద్ అభివృద్ధి, తర్వాత ఈ మూసీ ప్రక్షాళనకు సంబంధించిన దాంట్లో కూడా ఈ వరల్డ్ బ్యాంక్ సంబంధించి కొంత సహకారం చేయాలని చెప్పేసి అక్కడ ఈ వరల్డ్ బ్యాంక్ అధ్యక్షులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం భేటీ అయ్యారు. దీనికి సంబంధించి కూడా ఆయనను డైరెక్ట్ అడిగారు. ఇక్కడ వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా కొంత సహకారం చేయాలి, భాగస్వామ్యం కూడా కావాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికాలో చర్చలు జరిపారు. ఇక దీంతో పాటు వివింట్ ఫార్మాకు సంబంధించి 400 కోట్ల పెట్టుబడి పెట్టే విధంగా దీని మీద కూడా ఒప్పందం చేసుకున్నారు. ఈ కంపెనీకి సంబంధించి ఇక్కడ పెట్టుబడులు పెడితే ఇక్కడ అదనంగా మరో 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కూడా దొరికే అవకాశం ఉంటుంది. ఇక మనకు చార్లెస్ స్పాక్ సంబంధించి కూడా ఈ ఒప్పందం చేసుకున్నారు. ఇది హైదరాబాద్లో భారతదేశంలోనే మొదటి టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ ఇక్కడ హైదరాబాద్లో పెట్టాలనుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ అమెరికాలో ఉన్నది. ఇక ఇది భారతదేశంలో చూస్తే మనకు ఇక హైదరాబాద్లోనే ఇది మొదటి సెంటర్గా ఉంటుంది. దీంతో కూడా భాగస్వామ్యం చేసుకున్నారు. ఇవి ఇప్పటి వరకు మొత్తం 10 కంపెనీలకు సంబంధించినటువంటి కంపెనీల సీఈఓలతో భేటీ అయ్యారు. ఆ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. తర్వాత వరల్డ్ బ్యాంక్ అధ్యక్షునితో సమావేశమయ్యారు. ఇట్లా ఈ 10 కంపెనీలకు సంబంధించి తెలంగాణలో పెట్టుబడులు పెట్టడంతో పాటు ఆ పెట్టుబడులు పెడితే ఇక్కడ కంపెనీలు కనుక స్థాపిస్తే ఎంతమంది ఓ కంపెనీకి సంబంధించి ఎన్ని ఉద్యోగ అవకాశాలు, ఎంతమందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఒక స్పష్టత ఇచ్చారు. ఇది 5వ రోజు. ఈ 5 రోజుల్లోనే ఈ 10 కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులు పెట్టే విధంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందం చేసుకున్నారు. తర్వాత వాళ్ళతో చర్చించి ఇక్కడ పెట్టాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. సో ఇంకా ఈ నెల 14 వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం అమెరికా పర్యటన ఉంది. మరికొన్ని కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులు తెలంగాణలో పెట్టే విధంగా ఒప్పందాలు చేసుకోవడం, ఆ కంపెనీలతో చర్చించే అవకాశం అయితే ఉంటుంది. యశోద.